గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. రెండేళ్ల జాహ్నవి కనిపించకుండా పోయి 5 రోజులు అవుతుంది. 5 రోజులు అవుతున్నా సరే కనీసం ఒక్కటంటే ఒక్క క్లూ కూడా లభించడం లేదు. కాకినాడ జిల్లా తుని మండలం సిహెచ్ అగ్రహారం గ్రామంలో అసలు పాప ఇంటి నుంచి బయటకు వెళ్ళినటువంటి పాప ఎటుపోయింది, ఎక్కడికి వెళ్ళింది అన్నది అసలు వందల మంది వెతుకుతున్నా సరే జాడ అనేది ఇంకా దొరకలేదు. అసలు విషయం ఏంటంటే 6వ తారీఖు శనివారం రోజు ఉదయం 11:30 వీళ్ళు ఒక తోటలో ఉంటారండి. తల్లిదండ్రులు, పాప అందరూ కూడా తోటల మధ్యలో. ఎందుకంటే పాప తండ్రి ఆ తోట పామాయిల్ తోట ఉంది, ఆ పామాయిల్ తోటకి కాపలాదారుగా ఉంటాడు. ఆ ఫ్యామిలీ మొత్తం కూడా తోట మధ్యలో ఇల్లుంటుంది. అయితే ఉదయం 11:30 తోట దగ్గరికి తండ్రి వెళుతున్నటువంటి క్రమంలో వెనకాలే పాప కూడా నేను వస్తాను నాన్న అనుకుంటూ వెనక్కి వెళ్ళింది. ఒకసారి నువ్వు రావద్దమ్మా, నువ్వు ఇక్కడ తోటలోకి రావద్దు, నువ్వు అమ్మ దగ్గరే ఉండు, ఆడుకో, నేను మళ్ళీ మధ్యాహ్నం వస్తాను కదా, మధ్యాహ్నం వచ్చిన తర్వాత నీతోనే కలిసి నేను భోజనం చేస్తానని చెప్పి తండ్రి ఆ ఇంటి నుంచి పామాయిల్ తోటలోకి నడుచుకుంటూ వెళ్ళాడు. కొద్దిసేపటికి మళ్ళీ నాన్న అనుకుంటూ, ఇంతకుముందు అంటే తండ్రి అక్కడే ఉన్నాడు కాబట్టి తండ్రి అక్కడ ఉన్నాడు కాబట్టి ఇంటి దగ్గర దించాడు. తండ్రి వెళ్ళిపోయిన కొద్దిసేపటి తర్వాత నాన్న కావాలంటూ ఏడ్చుకుంటూ ఆ తండ్రి ఏదైతే దారిలో నడుచుకుంటూ వెళ్ళాడో పామాయిల్ తోటకి, అదే దారిలో ఆ పాప నడుచుకుంటూ పోతుంది. ఆ పాపతో పాటు ఒక కుక్క, ఇంటి దగ్గర కాపలాగా ఉండేటువంటి కుక్క కూడా పాపతో పాటు వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ ఇంట్లో ఉన్నటువంటి తల్లి తండ్రే తీసుకెళ్ళాడేమో, తండ్రే పాపని తోటలోకి తీసుకెళ్ళాడేమో, ఎందుకంటే ఏడుస్తుంది, నాన్న అంటుంది, తోట దగ్గరికి నేను కూడా వస్తానంటుంది కాబట్టి పాపని ఆ తండ్రి తీసుకెళ్ళాడేమని చెప్పి ఇంటి దగ్గర ఉన్నటువంటి తల్లి భావించింది. చాలాసేపు అయింది, అటు తండ్రి దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ లేదు, పాప కూడా కనిపించబోయేసరికి ఫోన్ చేస్తే తండ్రి చెప్పాడు, నా దగ్గర ఎందుకు ఉంటుంది, ఒకసారి ఏడిస్తే నేను మళ్ళీ ఇంట్లోనే డ్రాప్ చేశాను, నేను వచ్చేసాను కదా, నువ్వే చూసుకోవాలి కదా అంటే ఇక్కడ లేదండి అని చెప్పి ఆ తల్లి కూడా తండ్రితో ఆ భర్తతో చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఇక గాలింపు చేయడం మొదలుపెట్టారు. ఈ టైంలోనే అటు నుంచి ఒక వ్యక్తి, ఆ గ్రామానికి సంబంధించినటువంటి వ్యక్తి, సరిగా ఒక మతిస్థిమితం లేనటువంటి వ్యక్తి కనిపించాడు. అతను ఇంటి దగ్గరికి వచ్చి ఆ తల్లితో చెప్పాడు, నాకు దారిలో కనిపించారు, ఆ తోటలోకి వెళ్తూ ఉంది పాప, కుక్క కూడా ఉంది, నేను మీ పాపని నేను తీసుకొద్దామని చెప్పి ప్రయత్నం చేస్తే ఆ కుక్క నా మీద దాడి చేసే ప్రయత్నం చేసింది, నన్ను కరవబోయింది, వెంటనే నేను ఇక తప్పించుకొని వచ్చేసానని చెప్పింది. ఆ అబ్బాయి చెప్పాడు. వెంటనే ఆ పాప వాళ్ళ తల్లి, తండ్రి, తర్వాత ఆ కుటుంబ సభ్యులు, ఆ గ్రామంలో ఉన్న చాలామంది మధ్యాహ్నం వెతికారు, సాయంత్రం వెతికారు, ఎక్కడ కూడా కనిపించలేదు. ఆ కుక్క కనిపించలేదు, ఆ పాప కూడా కనిపించలేదు. పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు, పోలీసులు కూడా వెతకడం మొదలుపెట్టారు, రాత్రులు కూడా వెతకడం మొదలుపెట్టారు, టార్చ్ లైట్లు వేసి మరీ వెతికారు. ఆ తర్వాత ఆదివారం మొత్తం వెతికారు, సోమవారం వెతికారు, కనిపించలేదు. పైన డ్రోన్లు ఎగరేశారు, వందల మంది పోలీసులు కొండ ఎక్కుతున్నారు, దిగుతున్నారు, తోటలన్నీ వెతుకుతున్నారు, కనీసం ఒక్కటంటే ఒక్క జాడ, ఒక్క క్లూ కూడా. ఆఖరికి ఆ కుక్క కూడా కనిపించలేదు. 2-3 రోజుల తర్వాత కుక్క వచ్చింది. ఇంటికి కుక్క వచ్చేసరికి వాళ్ళలో ఒక ఆశ చిగురించింది. ఈ కుక్క వచ్చేసింది, మనం పెంచుకునేటువంటి కుక్క, ఆ రోజు మన పాపతో ఉన్నటువంటి కుక్క బయట ఇంటికి వచ్చింది కాబట్టి ఇప్పుడు ఈ కుక్క ఒక క్లూ చూపిస్తుంది, ఒక ఆధారం చూపిస్తుంది, మన పాప మనం ఎక్కడుందో చూపిస్తుందని చెప్పి ఎన్నో ఆశలు కనిపించాయి. ఆ కుక్క కనిపించేసరికి వెంటనే ఆ కుక్కని ఎటు వెళ్తే అటు వెళ్ళారు. తర్వాత పోలీసులు ఇంతమంది జనం కనిపించేసరికి ఆ కుక్క కొంత దాడి చేసే ప్రయత్నం చేసి అరుచుకుంటూ వేరే ప్రాంతంలోకి వెళ్ళిపోయింది. ఇంతమంది జనాన్ని చూసేసరికి ఆ కుక్క కూడా భయపడిందేమో, వెళ్ళిపోయింది. మళ్ళీ ఒకరోజు ఉండిపోయింది, మళ్ళీ ఇంటికి కుక్క వచ్చింది, కానీ పాప మాత్రం రావట్లేదు, పాప జాడ మాత్రం ఎక్కడా కనిపించట్లేదు. సో పోలీసులు వెతుకుతూనే ఉన్నారు. 200 పోలీసులు అండి, 10 కాదు 20 కాదు, 200 మంది పోలీసులు చుట్టుపక్కల గ్రామాలకు సంబంధించిన పోలీస్ స్టేషన్ల పరిధిలో ఉన్నటువంటి బలగాలన్నీ కూడా వచ్చి జల్లెడ పడుతూ ఉన్నాయి. ఎందుకంటే ఆ తోట వైపు అంతా కూడా నిర్మానుష ప్రదేశంగా ఉంటుంది, ఎంత ఎత్తు గడ్డి కూడా పెరిగి ఉంటుంది. తర్వాత కొండలు చాలా ప్రమాదకరంగా ఉంటాయి, కొండ నుంచి జారి పడితే ఇక మనుషులు బతకడం అనేది కష్టం. సో అలాంటి ప్రమాదకరమైనటువంటి దారంతా తోవంతా వెతుకుతున్నప్పటికీ కూడా కనీసం జాడ కనిపించట్లేదు. కనీసం ఈ కుక్క వచ్చిన తర్వాత అయినా ఏదైనా క్లూ దొరుకుతుంది అనుకుంటే అది కూడా కనిపించిన పరిస్థితుంది. సో వెంటనే పోలీసులు ఒక అలర్ట్ మెసేజ్ పాస్ చేశారు. ఎవరైతే ఈ పాపకు సంబంధించిన జాడ చూపిస్తారో వాళ్ళకి ₹1,00,000 బహుమతి కూడా అని చెప్పారు. ఎందుకంటే ఎవరైనా దొంగల ముఠా ఏమైనా పనిచేసిందా, దొంగల ముఠా ఈ పాపను ఏమైనా ఎత్తుకెళ్ళిపోయారా, చాక్లెట్లు బిస్కెట్లు ఆశ చూపి దారి మధ్యలో
ఆమెను కిడ్నాప్ చేసి ఎటైనా తీసుకెళ్ళిపోయారా అన్న అనుమానం కూడా ఉంది. అక్కడ మొత్తం కూడా సీసీ కెమెరాలు జల్లెడ పడుతున్నారు. ఆ తోట ప్రాంతమే కాదు, బయట గ్రామాలు, మిగతా పోలీస్ స్టేషన్స్ పరిధిలో కూడా, మండలాల్లో కూడా సీసీ ఫుటేజ్లు అన్నీ కూడా వెతుకుతున్నారు. బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్లు, ఎందుకంటే ఎవరన్నా కిడ్నాప్ చేసిపోతే సీసీ కెమెరాల్లో కనిపిస్తుంది కదా. కానీ ఎక్కడా కూడా ఎలాంటి ఆధారం పాప జాహ్నవికి సంబంధించి కనిపించట్లా. పోలీసులు ₹1,00,000 బహుమతి ప్రకటించిన ఎవరు కూడా పాపకు సంబంధించిన సమాచారం లేదు. అయితే ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, గతంలో ఒకసారి పులి జాడ కనిపించింది. ఈ తోటల్లో, ఈ కొండ ప్రాంతంలో పులి ఉందని చెప్పి ఆ పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఉంది. మరి ఏమైనా ఈ ఈ ప్రమాదకరమైనటువంటి జంతువుల బారిన ఈ పాప ఏమైనా పడిందా? ఈ పాపని అలాంటి క్రూర మృగాలు ఏమైనా బలి తీసుకున్నాయా అన్న ఒక అనుమానం. అది దానికి సంబంధించి ఇంకా ఎలాంటి ఆధారం అయితే లభ్యం కాలేదు. గతంలో పులి ఇక్కడ సంచరించింది అనేటువంటి సమాచారం కూడా ఉంది కాబట్టి అలాంటి పరిస్థితి ఏమైనా ఉందా? క్రూరమైనటువంటి వన్య మృగాల బారిన పడి ఏమైనా ఇబ్బందికర పరిస్థితి ఏర్పడిందా అన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తుస్తున్నారు. కానీ ఇంతవరకు కూడా ఒక్క క్లూ కూడా లభించట్లేదు. ఇంకా వెతుకుతూనే ఉన్నారు. మొత్తం గడ్డి, ఆ కొండ ప్రాంతం మొత్తం కూడా ప్రతి అణువు జల్లెడబడుతున్నారు. అయితే ఈ ప్రాంతంలో, ఈ తోట ప్రాంతంలో, ఆ కొండ ప్రాంతంలో బోరు బావులు ఏమైనా ఉన్నాయా? బావిలో ఏమైనా పడిపోయిందా? ఎందుకంటే ఏవైనా బోరు బావులు తీస్తే వాటిని మళ్ళీ మూసివేయకుండా ఉంటే ఇలాంటి ప్రమాదాలు జరుగుతాయి. చిన్న పాప కాబట్టి ఒక చిన్న గుంతలో ఉన్నా సరే వెంటనే దాంట్లోకి జారిపోయే ప్రమాదం ఉంది. అంటే అసలు ఎవరికి అర్థం కావట్లా, ఈ పాప 2 సంవత్సరాల పాప నడుచుకుంటూ ఎంత దూరం అని వెళుతుంది? మధ్యాహ్నానికల్లా సమాచారం తెలిసిపోయింది కదా, కుటుంబ సభ్యులు అందరూ వెతుకుతూ ఉన్నారు కదా, ఇంకా ఎందుకు కనిపించట్లేదు అనేది పోలీసులు కూడా తలలు పట్టుకుంటున్నారు. 2 రోజుల తర్వాత తిరిగి వచ్చిన కుక్క కూడా ఏదైనా సమాచారం ఇస్తుందేమో అనుకున్నారు. కానీ ఏమీ తెలియదు. ఆ తల్లి దగ్గరికి అరుచుకుంటూ వచ్చింది. తల్లి చున్నీ కూడా తన నోటితో కరిచి లాగింది. తర్వాత జనం ఎక్కువ కనిపించేసరికి ఆ కొండ మీదకే మళ్ళీ వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది. సో ఏదో చెప్పాలనుకుంటుంది కుక్క. ఏం జరిగిందో కుక్కకు మాత్రమే తెలుసు. కానీ నిజంగా ఆ తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారు. 2 సంవత్సరాలు అల్లారు ముద్దుగా పెంచుకున్నటువంటి బుడ్డి మాటలు మాట్లాడుతున్నటువంటి బుడిబుడి నడకలతో మమ్మల్ని ఎంతో సంతోషపెట్టే మా చిట్టి తల్లి ఈరోజు మాకు దూరం అయిపోయింది. ఎక్కడున్నావు తల్లి, ఏమైపోయావు తల్లి అంటూ గుండెలు బాదుకుంటూ ఆ కుటుంబ సభ్యులు రోధిస్తుంటే నిజంగా అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామస్తులు కావచ్చు, వాళ్ళ కుటుంబ సభ్యులు కావచ్చు, కన్నీళ్లు పెట్టుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఆ చిట్టి తల్లికి సంబంధించిన గతంలో ఉన్నటువంటి వీడియోలు కూడా కొన్ని బయటకు వస్తూ ఉన్నాయి. వాళ్ళకు ఒక చెల్లి ఉంది ఆ పాపకి. ఆ పాపను ఉయ్యాల్లో ఊపుతూ పాపకి ఆకలేస్తోంది, పాలు ఇవ్వు అమ్మ అని చెప్పి తన అమ్మను అడగటం, ఈ వీడియోలన్నీ కూడా వాళ్ళు గతంలో సెల్ ఫోన్లో రికార్డ్ చేశారు. వాటిని చూసుకుంటూ ఇంకా బాధపడుతూ వాళ్ళందరూ కూడా చాలా అంటే చాలా రోధిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. కానీ ఇంత టెక్నాలజీ ఉంది ఆ అడవిలో, ఆ తోట ప్రాంతంలో. వాళ్ళు డ్రోన్లు ఎగరేస్తూ ఉన్నారు. చాలా క్లియర్గా నైట్ కెమెరాస్ను కూడా పెట్టి వెతుకుతూ ఉన్నారు. కానీ ఎక్కడ కూడా ఒక్కటంటే ఒక్క ఆధారం. ఎప్పుడు 6వ తారీఖు శనివారం రోజు ఉదయం 11:30 ఇది జరిగితే ఆదివారం, సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం 5 రోజులు అవుతోంది. 5 రోజులైనా వందల కొద్ది పోలీసులు వెతికినా ఎందుకు జాడ కనిపించట్లేదు? అసలు ఏం జరుగుంటుంది? కనీసం ఈ కుక్కకి ఆ భగవంతుడు మాట్లాడే నైపుణ్యం అన్నా ఇచ్చి ఉంటే ఒక్కరోజు నా పాప ఎక్కడుంది, ఆ రోజు అసలు ఏం జరిగిందో కూడా తెలిసేది కదా, మాకు ఆ సమాచారం తెలిసేది కదా, మా బిడ్డని మేము బతికించుకునే వాళ్ళం కదా అంటూ వాళ్ళందరూ కూడా మాట్లాడుతుంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా కన్నీరు మున్నీరుగా విలిపిస్తూ ఉన్నారు. కానీ పోలీసులు ఒక సవాలుగా తీసుకున్నారు. టాస్క్ ఫోర్స్ బృందాలు, వందల కొద్ది పోలీసులు ప్రతి అణువణువు చుట్టుపక్కల అన్ని గ్రామాల్లో కూడా వెతుకుతూ ఉన్నారు. కానీ అంత దూరం ఆ 2 సంవత్సరాల పాప ఎక్కడ నడుచుకుంటూ పోతుంది? 100 కిలోమీటర్లు నడిచే పరిస్థితి ఉందా? లేదు. కానీ ఈ ఏరియాలోనే ఏదో జరిగింది. ఇది దొంగల ముఠా పనా, లేకపోతే ఏదైనా ప్రమాదం జరిగిందా, లేకపోతే ఇంకా ఎవరిదైనా కుట్ర ఉందా? వాళ్ళ తల్లిదండ్రులు కూడా ప్రశ్నిస్తున్నారు. మీకు ఎవరి మీద అనుమానం ఉందా? గతంలో మీరు ఎవరి మీదైనా గొడవ పడ్డారా? మీ మీద ఎవరన్నా గొడవకు దిగారా? ఎవరైనా అనుమానం ఉంటే చెప్పండి, వాళ్ళని ఎంక్వైరీ చేస్తాం అనుకుంటే మాకు ఎవరి మీద అనుమానం లేదు, మాకు అసలు ఏం మాట్లాడాలో కూడా తెలియట్లేదు, ఆ పాప తిరిగి వస్తే అంతే చాలని చెప్పి కన్నీళ్లు పెట్టుకుంటూ మాట్లాడుతున్నారు. కానీ నిజంగా ఒక మిస్టరీ లాగా ఉంది. 2 ఏళ్ల పాప జాహ్నవి ఆచూకీ కోసం ఇంకా వెతుకుతానే ఉన్నారు. ప్రతి ఒక్కటి జల్లెడ పడతా ఉన్నారు. ఆ చిట్టి తల్లి క్షేమంగా ఉండాలి. నిజంగా ఆ కొండల లోపలికి ఎక్కడన్నా తప్పిపోయి వెళ్ళిపోతే మాత్రం తిండి లేక, వాటర్ లేక బతకటం అనేది అసాధ్యం. 5 రోజులు అవుతుంది 2 సంవత్సరాల పాప. కానీ ఏం జరిగిందో ఇంతవరకు అంతుపట్టట్లా.
సో చూడాలి, పోలీసులు చాలా సీరియస్గా ఈ కేసుని తీసుకుని ప్రతి అడుగు కూడా వెతుకుతూ ఉన్నారు, జల్లెడ పడతా ఉన్నారు. కానీ ఆ తల్లిదండ్రుల బాధ మాత్రం అంత ఇంత కాదు. ఆ చిట్టి తల్లి క్షేమంగా తిరిగి రావాలని మనం కూడా కోరుకుందాం.